హరివరాసనం. ఈ స్తోత్రం శ్రీ అయ్యప్ప స్వామి యొక్క మహిమను, కరుణను, సౌందర్యాన్ని వర్ణిస్తుంది. ఇది శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో రాత్రి దేవాలయం మూసే ముందు పవళింపు సేవలో భాగంగా ఆలపించే పవిత్రమైన స్తోత్రం. ఈ స్తోత్రం సంస్కృతంలో రాయబడింది. ఈ గీతాన్ని రాసింది శ్రీ కంబకూడి కులుత్తూర్ అయ్యర్. 1923లో ఈయన ఈ గీతాన్ని రచించారు. ఈయన కేరళలోని కొట్టాయ సమీపంలోని చిన్న గ్రామం కుంభకూడిలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈయన అయ్యప్ప స్వామి భక్తుడు. ఒకసారి ఆయన శబరిమల యాత్ర చేశారు. రాత్రి ఆలయం దగ్గర ధ్యానం చేస్తున్నప్పుడు అయ్యప్ప స్వామి ప్రకాశవంతమైన రూపంలో ఆయనకు ప్రత్యక్షమయ్యారు. స్వామిని చూసిన తన్మయత్వంలో అప్పటికప్పుడు స్వామి రూపాన్ని వర్ణిస్తూ సంస్కృతంలో ఆయన రాసిన స్తోత్రం ఇప్పుడు ప్రతి అయ్యప్ప భక్తుడి గుండెల్లో నిరంతరం మారుమోగే హరివరాసనం. హరివరాసనం అంటే పూర్తి అర్థం హరిహర్ల ఒడిలో విశ్రాంతి తీసుకుంటున్న స్వామి అని అర్థం. తొలుత ఈ స్తోత్రం కొద్ది మందికి మాత్రమే తెలిసేది. తరువాత మెల్లగా అయ్యప్ప స్వామి గుడిలో పూజారులు రాత్రి పవళింపు సేవలో భాగంగా స్వామివారి ముందు ఆలపించడం ప్రారంభించారు. 1975లో వచ్చిన స్వామి అయ్యప్ప డౌన్లోడ్ షేర్ చాట్.